గురుగారు, క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి అంటే ఈ సంవత్సరం బాగుండేటువంటి రాశిలో వృశ్చిక రాశి కూడా ఒక విశేషమైనటువంటి రాశి అని చెప్పవచ్చు. వీళ్ళు ఏ సంకల్పం చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. నిజంగా ఓ మాట చెప్పాలంటే ఇద్దరి మధ్యలో తగాదాలు తీర్చడానికి కావాల్సినటువంటి సామర్థ్యం, తెలివితేటలు వీళ్ళ దగ్గర ఎక్కువగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అంటే సెటిల్మెంట్ కాదు నేను చెప్తాంది, సెటిల్మెంట్ జరుగుపోమని కాదు నేను చెప్తాంది. కానీ ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి వీళ్ళు వ్యవహరించడం ద్వారా తప్పనిసరిగా సమస్యలు తొలగిపోతాయి. ధన ఆదాయం బాగుంటుంది. వీళ్ళు పడే కష్టానికి వీళ్ళకి వస్తున్నటువంటి ఆదాయానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. పడేది ఒక 50% కష్టపడతారు, 100% రిజల్ట్ తీసుకుంటారు. అయితే కూర్చోవచ్చు బిందాస్ గా అని అనుకుంటారు. అట్లా కాదు, కష్టపడటం అనేది 100%. అంటే ఇక్కడ చెప్తాను, ఒక 50% కష్టపడితే 100% వస్తుంది. అంటే 100% కష్టపడితే ఇంకెంత లాభం వస్తుంది, రైట్ కదా? అంటే 50% కష్టపడి మానుకోమని కాదు నడుస్తుంది. కాబట్టి ఇంకాస్త అంటే కష్టపడితే మంచి ఫలితాలు వచ్చేటువంటి సమయంలో ఇంకాస్త కష్టపడటం ద్వారా, ఇప్పుడు సింపుల్ అమ్మ, ఒక వయసులో 40 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో కష్టపడడం కాబట్టి కష్టపడి సంపాదించుకుంటాం. అదే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కష్టపడితే ఏముండదు కదా. కాబట్టి ఏ వయసులో అయితే మనం ఏదైతే చేయగలుగుతున్నామో అట్లానే మంచి సమయం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో భవిష్యత్తుకు పనికొచ్చేలా ఆలోచించి ప్రణాళిక చేసుకొని చేయగలిగితే ఉన్నతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని పొందుతారు వీళ్ళు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్స్, గ్రహ సంచారం చాలా బాగుంటుంది వీళ్ళకి. సప్తమంలో గురుడు ఉన్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు, ఏకాదశంలో కేతు ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి గ్రహస్థితి అనేది సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి కొత్తగా పెళ్లి అవ్వటం, సంతానం, ఇట్లాంటివన్నీ కూడా అంటే కుటుంబంలో కావాల్సినటువంటి అన్ని సంతోషాలు కూడాను ఒక సంవత్సరం పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అయితే వీళ్ళకు కూడా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, మరి వీళ్ళు కూడా ఏ దేవీ దేవతని ఆరాధించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరు చేయడం అనేది చాలా విశేషం. మంగళవారం రోజున ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. లేదు అవకాశం ఉంటే అభిషేకం చేయించుకోవచ్చు. పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం చేయించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేసుకొని వస్తే వీళ్ళకి ఎలాంటి అమంగళాలు కూడా వీళ్ళ జోలికి రావు. మంగళకరంగానే ఉంటుంది వీళ్ళ జీవితం అంతా కూడా. ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సంతోషమయంగా మారుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణ కానీ, ధ్యాన శ్లోక జపం కానీ, నామస్మరణ కానీ, ఆరాధన కానీ, కనీసం దర్శనమైనా సరే తప్పనిసరిగా వీళ్ళకి మంచి యోగాన్ని కలుగజేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి అంతా బానే ఉంది. కాబట్టి కొంచెం శ్రమ పెట్టినా కానీ ఫలితాలు అనేవి బాగుంటాయి అని అంటారు. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ. శ్రీమంత్రి.